నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. శనివారం స్థానిక ఎన్నిస్పేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం. హాజరైన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలి. మాజీ ఎమ్మెల్యే జగంపూడి రాజా, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ గంగిరెడ్డి. రాజమండ్రి ఏలూరు, రాజమండ్రి కాకినాడ నూతన బస్ సర్వీసుల ప్రారంభం. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ ఎప్పుడు ముందుంటుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు రాజమండ్రి ఏలూరు, రాజమండ్రి కాకినాడ నూతన బస్ సర్వీసులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆర్టీసీ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ వ్యవస్థ అంటే ఒక నమ్మకమని, ప్రజలను తమ యొక్క గమ్యస్థానాలకు సురక్షితంగా తీసుకువెళ్లే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ అని తెలియజేశారు. ఇప్పటికే రాజమండ్రి నుంచి అనేక సర్వీసులు ఉన్నాయని, అయినప్పటికీ ప్రజలకు ఉత్తమమైన సర్వీసులు అందజేయాలనే ఉద్దేశంతో రాజమండ్రి నుంచి ఏలూరుకు ఒక బస్ సర్వీసు, రాజమండ్రి నుంచి కాకినాడకు 2 బస్సుల సర్వీసులను ప్రారంభించుకున్నామన్నారు. ఆర్టీసీ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు తమ సేవలను విస్తరిస్తూ ప్రయాణికుల మన్ననలను పొందుతూ ముందుకెడుతోందన్నారు. ఈ యొక్క డిపో పరిధిలో ఈరోజు 3 సర్వీసెస్ని ప్రారంభించడం జరిగింది. ఆర్ఎం గారు, డిఎం గారు, ఇతర ఆర్టీసీ అధికారుల సమక్షంలో ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఆర్టీసీ వ్యవస్థ అంటే నమ్మకం, ఒక ఎమోషన్. అలాగే వారి యొక్క గమ్యస్థలాలకి సురక్షితంగా తీసుకెళ్లే వ్యవస్థలో ఏదైనా ఉందనంటే ఆర్టీసీ వ్యవస్థ ముందుందన్నలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికే అనేకమైన సర్వీసెస్ ఉన్నాయి, కానీ ఈ రోజున ప్రయాణికులకి మరింత బెటర్ సర్వీసెస్ అందించాలన్న ఉద్దేశంతో ఏలూరుకి 1, కాకినాడకి 2 సర్వీసెస్ కూడా ప్రారంభించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆర్టీసీ వారి యొక్క నెట్వర్క్ని విస్తీర్ణం చేసుకుంటూ ప్రయాణికుల యొక్క మన్నెలు పొందే విధంగా, అలాగే ఏదైతే సేఫ్టీ నార్మ్స్ అన్నింటినీ కూడా పాటించే విధంగా ముందుకు వెళ్తానే ఉంది. భవిష్యత్తులో కూడా అదే కార్యక్రమంతో ముందుకు సాగుతుంది. ఎన్డీఏ కూటమిగా మా పట్ల బాధ్యత ఉంది. గత 5 సంవత్సరాలు చూస్తున్నాం, అనేక సందర్భాల్లో ఆర్టీసీ ఛార్జెస్ పెంచిన దాఖలాలు మనం చూస్తున్నాం. ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చున్నాం, పెరిగిన ధరలు తగ్గిస్తామని. దానికి అనుగుణంగా కూడా ముందుకు వెళ్తాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, ఎవరి పార్లమెంటు పరిధిలో వారికి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే కార్యక్రమం కూడా ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం. దానిపైన కూడా ఆ శాఖ వారు ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు అధ్యయనం చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అది దగ్గరలోనే అమలు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఇప్పటికే పెన్షన్స్ పెంచుతామన్నాం, పెంచున్నాం. ఆగస్ట్ 15న అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నాం. అదొక కార్యక్రమం, పెట్టిన సంతకాల్లో ఒక్కొక్కటిగా నెరవేరుస్తా ఉన్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నామో ఆ హామీల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులు చూస్తున్నాం. ఆ ఇబ్బందులు ఇక్కడ పునరావృతం కాకుండా ఏ విధంగా చేయాలన్నది ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అధికారులు దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు. అయిన తర్వాత ప్రయాణికులకి మరింత మెరుగైన సేవలు అందించే కార్యక్రమం కింద ఆర్టీసీ ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి నరసింహ కిషోర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఏటీఎంలో నగదు ఫిల్ చేసే హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ చెందిన సూపర్వైజర్ అశోక్ కుమార్ గన్మెన్లను సూపర్వైజర్ని ఏమార్చి అశోక్ కుమార్ 2,50,20,000 రూపాయలతో పరారయ్యాడు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనుసరించి నిందితుడిని చాలా త్వరగా ట్రాక్ చేయగలిగాము. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్నాము. నగదు రాజమండ్రిలో ఒక అపార్ట్మెంట్లోనే వదిలేశాడు. 50,000 రెంట్ తీసుకున్న కారుకి నిందితుడికి ఇచ్చాడు. ఆలుమూరులో మరో 9 లక్షలు రికవర్ చేశాము. కోనసీమ జిల్లా కపిలేశ్వరానికి చెందిన అశోక్ నిందితుడిని మండపేట దగ్గర పట్టుకున్నాము. రాజమండ్రిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి క్యాష్ సరఫరా చేసే సంస్థలు ఎలా నడుచుకోవాలో దిశానిర్దేశం చేస్తాం. రాజమండ్రిలో 20 నుండి 30 మందితో నైట్ బీట్ చేద్దామన్న ఆలోచన ఉంది. మహిళల మీద వేధింపులు, పాఠశాలలో విద్యార్థులపై దాడులు అరికట్టడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని ఎస్పీ తెలిపారు. రాగానే ఖచ్చితంగా చాలా మంది బైక్స్ ఉంటాయి. పోలీసు అట్ ది సేమ్ టైం నేను అదే ముందు చెప్తున్నాను మీకు వెళ్ళుకుంటా సార్. అందుకనే నేనేం మీకు చెప్తున్నానంటే ఈ విషయం జరుగుతున్నప్పుడు నిజమైన వ్యక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. దానికి మీరు కోఆపరేట్ చేయండి అని అడుగుతున్నాను. నా దగ్గర కూర్చున్నారు కాబట్టి ఐ కెన్ రికగ్నైజ్ యువర్ ఫేస్. నేను ఎక్కడో బొమ్మూరు కానిస్టేబుల్ తీసుకొచ్చి పెడతా, మీరు చెప్తారు. చెప్పిన వెంటనే పోలీసు లేదండి మీరు ఆగండి నేను వెరిఫై చేస్తానంటే నువ్వు నన్ను ఆపుతావా? లేదా అంటే అబద్ధమైన అలాగే అంటాడు. కొంచెం మీరు ఇబ్బంది పడతాయి ఎవరైనా పట్టుకున్నప్పుడు. పట్టుకోవడం కాదు, అలాంటి డ్రైవ్ పెట్టినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. కొంచెం మీరు కారణాల వల్ల అది చేసి అక్కడ బ్యాంక్ మళ్ళీ కోర్టు ఇస్తారు. కోర్టులో కస్టడీ ఉంటుంది. ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండి. సో కంప్లైనెంట్ ఈజ్ హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్. వాళ్ళ ఎంప్లాయీ కదా, వాడు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఎవిడెన్స్ అయితే ప్రాపర్గా ఉంది, ట్రైన్ నడుస్తుంది, దెన్ శిక్ష కూడా వస్తుంది. రాజమండ్రిలో ఇలాంటి చాలా జరుగుతుంది సార్. అంటే ఇంత ముందు కూడా ఒకటి జరిగింది. So now the main procedure. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కేసు చూసిన తర్వాత నౌ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అవుట్సోర్సింగ్ ది ఏజెన్సీస్ టు ట్రాన్స్పోర్ట్ ది క్యాష్ అండ్ ఏటీఎంస్ సర్దడానికి కానీ కొన్ని కంపెనీలు వాళ్ళు టెండర్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. సో వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అతను ఏ బ్యాక్గ్రౌండ్తో వస్తున్నాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇంతకు ముందు ప్రాపర్టీ అఫెన్స్ చేసిందా, దీనికి వీ విల్ ఆస్క్ ఆల్ ది ట్రాన్స్పోర్టర్స్ కానీ వీళ్ళందరినీ కూడా కంపల్సరీ పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. యూజర్ ఛార్జెస్ ఇచ్చుకొని దెన్ ఓన్లీ దే కెన్ ఇండక్ట్ దెమ్ ఇన్ టు ది సర్వీస్. అలాగే బ్యాంక్ కూడా చెప్తాము, దెర్ ఇస్ ఎ సీసీ కెమెరా, అన్నీ ఉంటాయి, బట్ నోబడీ ఈజ్ వాచింగ్. సో వాళ్ళకు కూడా కొంత పబ్లిక్ మనీ కాబట్టి వాళ్ళకు కూడా కొంత అవేర్నెస్ తీసుకొస్తాం. సో ప్రస్తుతానికి మేమైతే విల్ డ్రైవ్ ఇన్ రాజమండ్రి వేర్ ఎవర్ దెర్ ఈజ్ క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ ఏమేమి జరుగుతుంది. ఈచ్ ఎస్డిపి ఒక టార్గెట్ పెట్టి ఎక్కడెక్కడి నుంచి క్యాష్ రోజు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, దానికి ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటున్నారు, ఎస్కార్ట్ ఏంటి, దానికి లాకింగ్ సిస్టమ్ ఎలా ఉంది, దానికి ఎవరెవరు బాధ్యులు, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఒక ఎస్ఓపి తయారు చేయకుండా లేదా దీన్ని ఏర్పాటు చేస్తారు. అంటే బ్యాంక్స్ ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్, దే ఆర్ ఇంటూ బిజినెస్. సో ఈ క్యాష్ ఏటీఎంస్ లో పెట్టడం కానీ క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అన్ని బ్యాంక్స్ కూడా అవుట్ సోర్స్ చేస్తాయి. దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్.
ఈ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళు సర్వీస్ అవుట్సోర్స్ చేస్తున్నారు కాబట్టి విత్ ఇన్ బ్యాంక్ పబ్లిక్ మనీ కాబట్టి వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయమని చెప్పారు. ఇక మీదట వాళ్ళని కూడా స్టేక్ హోల్డర్స్ చేస్తాం, భాగస్వామ్యం చేస్తాం. ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది, జీపీఎస్ సిస్టమ్ పెట్టి ఈచ్ బాక్స్ అక్కడ ఏటీఎంకి వెళ్తుందా లేదా, జీపీఎస్ వెహికల్ ఎక్కడెక్కడ మూవ్ అవుతుంది, జీపీఎస్ ట్రాకింగ్ అంతా కూడా ఆ బ్రాంచ్ మేనేజర్ దగ్గర ఉండేటట్టు, అది డిస్పాచ్ అవుతున్నప్పుడు ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేసుకునేటట్టు చూడమని చెప్తాం. సో ఇప్పుడు ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో యాక్చువల్గా రాజమండ్రిలో నిన్న జరిగిన అఫెన్స్ చూస్తే చాలా మట్టుగా 1 to 2 కిలోమీటర్స్ ఏరియాలో ఎక్కడో ఒక దగ్గర ఇట్ ఈస్ పికింగ్ అప్. ఈ ఫెసిలిటీ కూడా లేని సిటీస్ ఉన్నాయి. లక్కీగా కొంత హెల్ప్ చేసింది. సో దీన్ని మరింత కమ్యూనిటీతో భాగస్వామ్యం చేసుకొని, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కలెక్టర్ గారికి కూడా చెప్పి హెల్ప్ ది అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. కాబట్టి ఒక స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పెట్టాలన్నది కూడా ఐ ప్లాన్. నాకు ఇప్పుడు పనిచేసిన తిరుపతి బ్యాక్గ్రౌండ్ వీ హావ్ గాట్ ది బెస్ట్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఇన్ తిరుమల. సో దాంట్లో ఒక 10% అయినా ఇక్కడ అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ ఆల్రెడీ టోల్డ్ మై స్టాఫ్ టు లొకేట్ ఎన్ని కెమెరాలు ఉన్నాయి రాజమండ్రిలో, వీటన్నిటినీ మనం ఎలా మానిటర్ చేస్తున్నాము. ఫర్దర్గా కూడా ఈరోజు డీజీ సార్ కూడా చెప్పారు ఈ సీసీ కెమెరాల గురించి ఎక్కడెక్కడ పెట్టాలి, స్ట్రాటజిక్ లొకేషన్స్ ఏంటి, మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, హౌ టు గెట్ దీస్ ఫీడ్స్, మనం రిమోట్గా ఉండి ఎలా చూడగలుగుతాము, క్రిమినల్ మూవ్మెంట్ కానీ ట్రాఫిక్ మూవ్మెంట్ కానీ ఇవన్నీ ఎలా చూడగలుగుతాం అనేది సార్ ఒకసారి వైబిలిటీ చూడమన్నారు. విల్ గో అహెడ్ అండి. ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పోలీస్. ఎస్ అదే చెప్తున్నాను కదా మీకు, డిఎస్పీస్ అందరికీ చెప్పి వాళ్ళ ఏరియాలో ఉండే బ్యాంకింగ్ ప్లస్ బ్యాంక్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా మనము త్వరగా వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏం ఎస్ఓపీస్ ఫాలో అవుతున్నారు కూడా చూస్తాం. వాళ్ళకు ఉండే సీసీ కెమెరా సిస్టమ్స్ కూడా విల్ జస్ట్ వెరిఫై అండ్ చెక్, ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ డే ఇట్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్. సార్ అరెస్టులు చేసినప్పుడు ఉన్నటువంటి సీరియస్నెస్ శిక్షణ పడే వరకు ఉండట్లేదు. సో దిస్ ఈజ్ జ్యుడిషియరీలో ఇట్ టేక్స్ లాంగ్ టైం అండి. మనకు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అలాగని మనం కంప్లీట్గా డినై చేయలేము. అంటే రావట్లేదని కన్విక్షన్స్ వస్తున్నాయి కేసుల్లో. బట్ కొన్ని కేసుల్లో చిన్న ల్యాబ్స్ ఉన్నా సరే ఒక ఇన్నోసెంట్ కూడా మనము తప్పు లేకుండా ఒక ఇన్నోసెంట్కైనా శిక్ష పెడితే దట్ ఈస్ వెరీ డేంజర్. కాబట్టి సో ట్రైల్ అలా నడుస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో గుడ్. బట్ దిస్ ఈస్ ఎ కేస్ వేర్ వీ విల్ విన్ వెరీ గుడ్ కేస్. యాంకర్ చోటు ఆధ్వర్యంలో శనివారం భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 9వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం నందం గనిరాజు జంక్షన్లో ఉన్న అబ్దుల్ కలాం విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. జగ్గంపూడి రాజా గంగిరెడ్డి ఆదిత్య డిగ్రీ కళాశాల అధ్యాపకుడు నాగేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కె మహేశ్వరి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగ్గంపూడి రాజా మాట్లాడుతూ అబ్దుల్ కలాం అంతరిక్ష శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు అలంకరించినప్పటికీ నిరాడంబర జీవితాన్ని కొనసాగించి రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన మహనీయులు ఏపీజే అబ్దుల్ కలాం అని, ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తోందన్నారు. మన దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపారని కొనియాడారు.
దేశాలలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచేటటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క 9వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి నగర నడిబొడ్డున నందంగన్రాజ్ జంక్షన్లో మా చోటు ఆధ్వర్యంలో సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. సహజంగా ఏ మనిషి అయినా కూడా పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి విడిచి వెళ్ళాల్సిందే. బట్ వాళ్ళు ఉన్నటువంటి సమయంలో చెరగినటువంటి ఒక ముద్రను వేసుకుని ఎవరైతే తాను ఉన్నటువంటి రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటారో వారిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి. ఏపీజే అబ్దుల్ కలాం గారు అనేక రంగాలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో గొప్ప విషయాలను కనుగొని ఇవాళ భారతదేశంలో పేదవాడి దగ్గర నుంచి మన దేశానికి యావత్ ప్రపంచం కూడా కొనియాడేటటువంటి అనేక విషయాలని కనుగొనడం జరిగింది. సో ఇవాళ అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. అలాగే మా చోటు తమ్ముడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జయంతి కార్యక్రమం కానీ వర్ధంతి కార్యక్రమం కానీ ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేకించి విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళలో కూడా ఒక ఇన్స్పిరేషన్ని తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా చోటుని కూడా అభినందిస్తూ జోహార్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈరోజు మాజీ రాష్ట్రపతి, భారతదేశం ఎంతో గర్వించదగ్గటువంటి శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించే కార్యక్రమం ఈరోజు స్థానిక నందంగన్రాజు జంక్షన్లో ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి అబ్దుల్ కలాం గారి ప్రతిమని ప్రతిష్ఠించినటువంటి నా యొక్క చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరగడం అనేది నిజంగా నాకు ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. అబ్దుల్ కలాం గారు ఆ పేరు అనేది ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పేరు. శాస్త్రవేత్తగానే కాకుండా రాష్ట్రపతిగానే కాకుండా ప్రతి ఒక్క సామాన్యుడికి కష్టపడి ఏ విధంగా ఒక స్థాయికి వెళ్ళాలి అనేది ఆయన జీవితం యొక్క మనందరినీ కూడా ఆ విధంగా ఆదర్శనీయంగా ఉంటుంది. అదేవిధంగా అతి తక్కువ ఖర్చుకే స్టంట్ అనేది, సో ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి ఎన్నో విషయాలు ఎన్నోటటువంటి ప్రయోగాలు చేసి ఆయన ఒక గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్గా మన ప్రపంచ దేశాలు కూడా మన దేశాన్ని చూసే విధంగా ఆయన ఈ యొక్క దేశానికి సేవలు అందించారు. మరి అలాంటి మహోన్నత వ్యక్తి మరి మన మధ్య లేకపోవడం భారతదేశానికి ఎప్పటికీ కూడా ఒక తీరని లోటు. అలాంటి అబ్దుల్ కలాంలు ఇంకా మన యువతలో ఎంతోమంది ఉంటారని నేను భావిస్తూ ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో అయినా సరే ఆయన ప్రతిమకు వచ్చి ఈ యొక్క నివాళులు అర్పించి వారు చేసినటువంటి సేవలు, వారు గడిపినటువంటి ఆ యొక్క జీవన విధానం ఇప్పుడు ఉన్నటువంటి యువత కూడా అలవాటు చేసుకోవాలని నేను చేసేటటువంటి చిరు ప్రయత్నంలో ప్రతిసారి నాకు తోడుండేటటువంటి రాజమండ్రి నగర పెద్దలు, అలాగే రాజమండ్రి నగర యువత, ముఖ్యంగా ఆదిత్య కళాశాల డైరెక్టర్ గంగిరెడ్డి గారు, అలాగే ఎన్ఎస్ఎస్ నాగేశ్వర గారు అండ్ అలాగే విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు వారు కూడా భాగస్వాములు అవుతూ నివాళులు అర్పిస్తూ నేను చేసేటటువంటి ఈ చిరు ప్రయత్నంలో వారు కూడా నాకు తోడుండడం అనేది నాకు చాలా ఆనందదాయకం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రాధాన్యత కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం నిడదవోలు పురపాలక సంఘం కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎక్సాఫిషియో మెంబర్గా మొదటిసారి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కౌన్సిల్ సభ్యులను మంత్రి దుర్గేష్ కు పరిచయం చేశారు. అనంతరం పురపాలక సంఘ అభివృద్ధిలో భాగంగా పొందుపరిచిన అజెండా అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను రాజకీయాలకు తావు లేకుండా ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. లిఖితపూర్వకంగా రాసిచ్చారు. దానివల్ల
వాళ్ళు ఇచ్చేటువంటి సహాయం ఎక్స్టెన్షన్ అవుతుంది. కానీ మనం దీన్ని ఇమీడియట్ గా చేయకపోతే, కార్యక్రమం తాలూకు వివరాలని పూర్తిగా నిధుల్ని దానికే ఖర్చు పెట్టకపోతే ప్రజలకు ఎప్పటికీ కూడా తాగునీరు లభించేటువంటి అవకాశం లేదు. ఇందాక నదీదేవి గారు కౌన్సిలర్ గారు చెప్పారు, వారు వార్డులోనే కాకుండా పట్టణంలో చాలా తాగునీటి సమస్య ఉందనేటువంటి మాట. దీన్ని అధిగమించాలంటే మాత్రం మనకున్న ఏకైక దారి జల్ జీవన్ మిషన్ మాత్రమే. దాన్ని కేంద్ర ప్రభుత్వమే మెజారిటీ నిధులు ఇస్తుంది కనుక దాన్ని ఏ రకంగా తెచ్చుకోవాలి, తెచ్చుకున్న నిధుల్ని దానికి మాత్రమే ఖర్చు పెట్టాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా రోడ్ల విషయానికి వచ్చేటప్పటికి నేను మా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడాను. నిడదవోలు పట్టణానికి సంబంధించి కొంత రోడ్లు కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పనలో మీరు కొంచెం ప్రత్యేకమైన దృష్టి పెట్టండి అంటే వారు చెప్పింది ఒకటే. అదే కాదు, ఈ డిపార్ట్మెంటే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఏ రకంగా నిధులు లేనటువంటి పరిస్థితి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయినటువంటి సందర్భం. దీన్ని నేను ప్రత్యేకంగా విమర్శగా చెప్పను, కానీ ఈ నిధులు ఖాళీ చేసేసి ఆ ప్రభుత్వం వెళ్ళిపోతే ఇప్పుడు దాన్ని ఆ భారాన్ని మనం మోయాల్సి వస్తుంది. దాన్ని ఖచ్చితంగా ఏదో రకంగా నిధులు తీసుకొచ్చి మనం ఖర్చు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందువల్ల నేను కూడా ఆలోచిస్తున్నది, ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలనేటువంటి మాట. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడానికి ఒక్క అదృష్టం మనకి ఏం మిగిలిందంటే, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి ఎంపీల సహాయంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మినిస్ట్రీగా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రభుత్వంగా ఉండడానికి అవకాశం లభించింది కనుక మనకు కొంత ఇతోధికంగా వాళ్ళు నిధులు ఇవ్వడానికి అవకాశం ఉంది. అందుకే వాళ్ళు మొట్టమొదటి బడ్జెట్ లో కూడా 15,000 కోట్ల రూపాయలు అది అమరావతికి కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి సదుపాయానికి ఇవ్వడం జరిగింది. ఇది మనం మొత్తం మీద చేయాల్సింది ఏంటంటే నిధులు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలి. దానికి నేను నిరంతరం కృషి చేస్తాననేటువంటి మాటను మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తాను. ముఖ్యమంత్రి గారితోనూ, ఉప ముఖ్యమంత్రి గారితోనూ, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారితో మాట్లాడి 100% నిధులు తీసుకొచ్చి ఏదో రూపైన రోడ్లు, లైట్లు, మురుగు కాలువలు, అదేవిధంగా మంచినీరు, వీటికి ప్రాధాన్యత ఇచ్చి తప్పనిసరిగా పనిచేస్తాను. చైర్మన్ గారి యొక్క సహకారం దీనికి, కౌన్సిలర్ యొక్క సహకారం కూడా దీనికి పూర్తిగా ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఒక ఉపోద్ఘాతం అయితే మీకు చెప్పాలన్న మాట, నిడదవోలు పట్టణం కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు 2009 ముందు ఇక్కడి నుంచి మీరు నేను మొట్టమొదటి మంత్రి అంటున్నాను, కానీ నిడదవోలు పట్టణం వరకు చూస్తే ఎంపీ అజీజ్ గారు మొట్టమొదటి మంత్రి. ఎంపీ అజీజ్ గారు ఆ రోజుల్లో ఫారెస్ట్ శాఖ మంత్రిగా చేశారు. అప్పుడు మీ నిడదవోలు పట్టణం వరకు కొవ్వూరు నియోజకవర్గంలోనే ఉంటారు. అందువల్ల నిడదవోలుకి కొత్తగా మంత్రి, నిడదవోలు నియోజకవర్గానికి కొత్త ఏమో కానీ మంత్రి లేకపోవడం ఇదే మొట్టమొదటి కావచ్చు, కానీ నిడదవోలు పట్టణానికి ఇప్పటికే ఒక మంత్రిగా పనిచేశారు ఎంపీ అజీజ్ గారు. వారు చేసిన సందర్భం మనందరికీ ఉంది. ఏదైనప్పటికీ కూడా నిడదవోలు పట్టణాన్ని డెవలప్ చేయడానికి అవసరమైన కార్యాచరణని త్వరలోనే తయారు చేసుకుని, దీనికి కావాల్సింది ఏంటంటే టీం వర్క్. దయచేసి ఎన్నికల వరకే మనకి రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మనందరం ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి కౌన్సిలర్లు మీరందరూ. మీకు ప్రజలు మీరు కౌన్సిలర్ గా సేవ చేయండి అనేటువంటి ఆలోచనతో మీకు ఓట్లు వేశారు, మిమ్మల్ని నెగ్గించుకున్నారు, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అదేవిధంగా మీరు అందరూ కలిసి చైర్మన్ గారిని ఎంపిక చేసుకున్నారు. అదే పద్ధతిలో ప్రజలందరూ కలిసి నన్ను ఎమ్మెల్యేగా ఉండమని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టారు. అదేవిధంగా పైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రిగా కూర్చోబెట్టారు. మన బాధ్యత ఏంటంటే రాజకీయాలు అనేవి ఎన్నికలకో లేకపోతే ఇతరత్ర విమర్శలకో పరిమితం కావాలి తప్పితే అభివృద్ధి విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా రాజకీయాలకి తావు లేకుండా అభివృద్ధి చేయాల్సిన అవసరం. దాన్ని మనందరం గుర్తించి దాని మేరకు పనిచేయాలని మనందరి లక్ష్యం కూడా ఉంటే కావాలి. అది నిడదవోలు పట్టణాన్ని గతం కంటే భిన్నంగా, గతం కంటే ఉన్నతంగా ఎలా నిలబెట్టాలనేటువంటిదే మన ఏకైక లక్ష్యం కావాలనేటువంటి మాటను మాత్రం మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తాం. అధికారులు కూడా చెప్తున్నాను, మీరు గతంలో ఉన్నటువంటి మైండ్ సెట్ ఏమైనా ఉంటే దాన్ని కొంచెం మార్చుకోండి. ఇవాళ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత క్రమాలు ఏమున్నాయో అర్థం చేసుకోండి. ప్రభుత్వం ఏ అంశాల మీద దృష్టి పెడుతుందో మీరు పూర్తిగా అర్థం చేసుకుని ప్రభుత్వ విధానంలో పనిచేయండి. ఎందువల్లనంటే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేయడానికి రాజకీయ నాయకులుగా మేము చేస్తాం, కానీ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేది ఖచ్చితంగా అధికారులు మాత్రమే. మీరు మేము సింక్రనైజ్ అయ్యి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళకపోతే
అభివృద్ధి ముందుపడిపోతుంది. ఎక్కడా కూడా మీరు ఏ రకమైన అలసత్వం వహించకండి. డిఈ గారు ఎప్పుడు కూడా మా వార్డులోకి రాలేదనేటువంటి మాట సీనియర్ కౌన్సిలర్ గారు చెప్తారు. అది తర్వాత మనం దాన్ని అవునో కాదు తర్వాత విషయం కాదు. అంటే నేను ఉదాహరణగా చెప్తున్నాను అన్నమాట, మీరు వెళ్ళలేదు లేదనే దాని మీద విమర్శించడం కాదు. ఇప్పుడు ఆ రకమైనటువంటి ఆలోచన ఒక ప్రజాప్రతినిధికి రాకూడదు. ఎందువల్లంటే ప్రజాప్రతినిధి మీరు కలిసి ఆ వార్డుల యొక్క సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా మీరు ఎక్కడా కూడా ఏ రకంగానూ కూడా అలసత్వం మాత్రం నెగ్లిజెన్స్ లేకపోతే లెథర్జీ అంటాం. మనం బ్యూరోక్రాట్స్ లో ఉండేటువంటి లెథర్జీని మాత్రం దగ్గరికి రానే ఒకటి అందరం కలిసి పనిచేద్దాం. నిధుల యొక్క పరిమితి ఉంది ఖచ్చితంగా. నిధులు మన దగ్గర పెద్దగా లేవు. నిధులు లేకపోవడం వల్ల కొన్ని పనులు మీరు కూడా చేయలేకపోవచ్చు. కాబట్టి ఏ రకంగా నిధులు సంపాదించాలి, రుణాల నుంచి ఎలా తీసుకురావాలి, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మనకి చాలా బాగా పనిచేసేటువంటి కలెక్టర్ గారు కూడా వారితో మాట్లాడి ఎలా తీసుకురావాలి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడి ఎలా తీసుకురావాలనే అంశాన్ని నేను చైర్మన్ గారు తప్పనిసరిగా దాన్ని భాగస్వామ్యం వహించి కృషి చేస్తాం. అదేవిధంగా మున్సిపల్స్ గా మీరందరూ కూడా కృషి చేయండి. అధికారులు మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఏ రకమైన పక్షపాతం లేకుండా ఇక్కడ చేద్దాం అక్కడ చేయొద్దు అనేది కాకుండా, అదేవిధంగా ప్రభుత్వం తరపున వచ్చేటువంటి లబ్ధిదారులకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయాలకు అతీతంగా అందరికీ. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. శనివారం స్థానిక ఇన్నిస్పేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు పర్యావరణం పట్ల బాధ్యతతో మొక్కలు పెంపకంపై ఆసక్తి కలిగి ఉండాలన్నారు. పాఠశాలలోనూ ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానివేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థినులు నందిని, ప్రశాంతి, అక్షయలకు ఈరోజు నాటిన మొక్కలను దత్తత ఇచ్చి వాటిని శ్రద్ధగా పెంచే బాధ్యతను అప్పగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరాజు, సమగ్ర శిక్ష ఏపీసీఎస్ సుభాష్ని, అలాగే ఏఎంఓ గౌరీ శంకర్, రాజమహేంద్రవరం డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి ఈవీబీఎన్ నారాయణ, అర్బన్ రేంజ్ డిఐబి దిలీప్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుని బి శారదాదేవి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరం పేపర్ మిల్లు వద్ద గల శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన 15,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మద్దతుతో నడుస్తోందని, ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలని కోరారు. బీహార్ ప్రభుత్వం ప్రత్యేక హోదా కోరిందని మరి వీరెందుకు కోరడం లేదని ప్రశ్నించారు. 3 కండువాల నేతలు మోదీ జపం చేయకుండా ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు దీర్ఘకాలిక అప్పు ఇస్తామంటున్నారని, రాజధానికి గ్రాంట్లు సాధించాలని కోరారు. విభజన హామీలపై కేంద్రం ఏ ఒక్కటి స్పష్టత చేయలేదని అన్నారు. విశాఖ ఉక్కు, రైల్వే జోన్, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీపై ఎందుకు మాట్లాడలేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. మేలు చేసేటివి ఏమి తీసుకురాలేకపోయారు. పవన్ గారి పేరు 2-3 సార్లు సీఎం గారి పేరు మాట్లాడినంత మాత్రం ఈ రాష్ట్రానికి ఒరిగిందంటూ ఏమీ లేదు. దీన్ని ఇంకో విధంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరిని మోసం చేద్దామని రాష్ట్రానికి రావాల్సిన మీరు దేనికోసం కలిసి ఉన్నారో మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ కలిసి ఉంటే సాధించుకొని రమ్మని నేను కోరుతాను. నీళ్లు చల్లినట్లున్నారు, మీరు తెలిసి కూడా ఊరకే ఉన్నారు. ఇక్కడ బడ్జెట్ పెట్టే ప్రతిపోదలు ఇప్పటివరకు కనపడలేదు. కాబట్టి నేను మీకు చెప్పాల్సిన మాట ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని మీరు వేరు చేసుకుని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం మానేసేయండి. మీ మీద ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఎంపీ సీట్ల పైన కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఆ ప్రభుత్వంలోనే మీరు ఉన్నారు. 2 మంత్రులు అక్కడ ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో. కనుక అది మీ ప్రభుత్వం. మీ ప్రభుత్వం అంటే మీరు కలిసి ఉన్న ప్రభుత్వం. బాబు గారు, పవన్ గారు, మీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుగా ఇస్తాను, అప్పు తీర్చుకోండి చెప్పింది.
మీ ప్రభుత్వం ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేకుండా ఒక తూతు మంత్రంగా మాట్లాడి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వం రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు. మీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడలేదు. మీ ప్రభుత్వం పోలవరానికి ఏ విధంగా పూర్తయ్యేందుకు 3 సంవత్సరాల్లో మీరు చెప్పిన మాట ప్రకారం ఏ విధంగా డబ్బులు ఇస్తారో ఆ డబ్బుల విషయ వివరాలు మీరు ఇస్తాం, చేస్తాం, మాకు ప్రేమ ఉంది. చివరికి వీళ్ళు బస్సులు సంతోషం అంతా పార్లమెంట్లో 2-3 సార్లు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే దానికే విపరీతంగా వీళ్ళు ముచ్చటపడిపోయినట్టున్నారు ఆఖరికి. కనుక మీ ప్రభుత్వం ఈ రోజున మీరు కలిసి ఉన్న ప్రభుత్వం, మీ మీద ఆధారపడ్డ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసింది. కేవలం చూసే వాళ్ళకు మాత్రం ఏదో పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం మాట్లాడటమే మన గురించి. మీరు తెచ్చేది అప్పు, మీ దగ్గర లెక్కలేం లేవు. కాబట్టి మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం మానేసేయండి. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. సవరించిన బడ్జెట్ అంచనాలు మరీ వేసుకోవచ్చు. గతంలో శాసనసభలో ఉన్న వాళ్ళుగా అలాగే శాసనసభ వ్యవహారాలు చూసిన మంత్రిగా ఆ రోజున నాకు స్పష్టమైన అవగాహన ఉంది. సవరించిన బడ్జెట్ మళ్ళీ పెట్టచ్చు, దాంట్లో పెట్టించండి. బీహార్కి ఇచ్చేది నాకేం బాధ లేదు. సరే ఓకే, ఎట్లా అడిగారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకు. జగన్ రెడ్డి గారికి కూడా సేమ్ అడ్వైజే నాది. ఎట్లా ఢిల్లీ దాకా టికెట్లు పెట్టుకుని పోయారు జగన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రము రావాల్సిన నిధుల గురించి మాట్లాడండి. మీ దగ్గర ఉన్న వివరాలతో సంబంధిత శాఖలకు, అధికారులకు, కోర్టులకి మీరు సమర్పించండి. వాటితో చట్టంలో ఏదంటే జరుగుతుంది. చేసిన మనం అసలుకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కురిసి ఇక్కడ ముద్దయిపోతున్న ప్రాంతాల్లో రైతులను ఏం చేయాలి? దాదాపు మా నాయకురాలు షర్మిలమ్మ గారు ఆఖరికి మొన్న నీళ్ళలో దిగితే దాదాపు ఇక్కడ దాకా వచ్చాయి నీళ్ళు. దాదాపు ఒక 4 అడుగుల దాకా మునిగిపోయిన పొలాలు రైతులను ఏ విధంగా కాపాడుకోవాలి? ఒక చుక్క కూడా నీళ్లు పడని అనంతపురం జిల్లా లాంటి జిల్లాలు ఏం చేయాలి? ఈ విషయాలు చర్చిస్తే బాగుంటుంది. ఈ టయానికి మీరెంతమందిని కొట్టినారు, మేమెంతమందిని కొట్టినాం, మీరెన్ని కేసులు పెట్టినారు, మేమెన్ని కేసులు పెట్టాం, అధికారం చేతుల్లో ఉంది కదా. ఏవేవైతే అన్యాయమైన కేసులు ఉన్నాయో వాటిని సహేతుకంగా విచారించి తీసేసుకోవచ్చు. మీరు ప్రధానమంత్రి ఏమీ లేదు కదా, ఏమీ లేకపోతే కదా అనే మాటలు మాట్లాడడానికి వీలే లేదు. విశాఖపట్నం రైల్వే జోన్ గురించి మాట్లాడకపోతే మీకు సంతోషంగా ఉన్నట్లుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మన ఎదురుగా చెప్పి ఆయన కుమారస్వామి కూడా వచ్చి ప్రకటించిపోయాడు. దీన్ని ఏం కాదులేదు. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్ర ప్రజల యొక్క శ్రమ ఫలితం, అది త్యాగ ఫలితం, దాన్ని అట్లాగే కొనసాగిస్తూ ఉన్నాం. దానికి అవసరమైన ఐరన్ ఓర్ మైన్స్ని అట్లాగే కావలసిన డబ్బుల్ని ఇస్తున్నామని చెప్పింటే బాగుండే. ఇంకో విషయం దాన్ని గమనించాం. అలాంటి వాళ్ళం 50 కోట్ల రూపాయలు రాయలసీమ జిల్లాలకు, ఉత్తరాంధ్ర జిల్లాలకు సహాయం కింద గ్రాంట్ ఇస్తూ ఉన్నాము అని. పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన అంశం ఏంటంటే ముందు పెద్ద ప్రమేయం ఉండదు. వాళ్ళ దృష్టిలో ఆఖరికి పేద తరగతి కానీ మధ్యతరగతి కానీ వాళ్ళకి ఆ వెయిట్ వాళ్ళ దగ్గర ఉండదు. ఈ 10 సంవత్సరాల పరిపాలన మనం చూసినప్పటికీ కూడా నిత్యావసర వస్తువులు రోజు రోజు పెరుగుతూనే పోయాయి. ఒకరోజు కూడా తగ్గిన పాపాన పోలేదు. చివరికి మన బడ్జెట్లో కూడా మధ్యతరగతికి ఏ విధమైన వెసులుబాటు లేని పరిస్థితి. ఉన్న అర్ధ ఎకరానో లేక ఒక 2 సెంట్లు అమ్ముకుంటే కూడా దానికి కట్టాల్సిన ఆ క్యాపిటల్ గెయిన్స్ని కూడా వాళ్ళు విపరీతంగా ముగించిన పరిస్థితి. కనుక ఇవన్నిటినీ చూసినప్పుడు ఆఖరికి భారతీయ జనతా పార్టీ గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి, పార్టీలకు, అధికారంలో వాళ్ళకు ఉండాలి. ఏంటంటే దేనికోసం ఉన్నారు అని. అసలు ఇంతే కాదు, వచ్చే 4 సంవత్సరాలు ధరలు పెరుగుతూనే పోతాయి. చివరికి రైతులకు సబ్సిడీ లేకుండా పోతుంది. మొత్తం బడ్జెట్ గురించి మాట్లాడనుకోలేదు కానీ అది ఎన్ఆర్జీఎస్కి దగ్గర నిధులు పెంచింది లేదు, ఏం లేదు. కనుక భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి అట్లా పెద్దగా ఆశించాల్సిన అవసరం లేదు. అది
పేదవాళ్ళకి మధ్యతర వాళ్ళకి వ్యతిరేకంగానే తన నిర్ణయాలు తీసుకుంటుంది. అదా నాయకులు అట్లాగే మిత్రులారా, రాజమండ్రి పాత్రికేయ మిత్రులు సహజంగానే నాకు సంతోషం కల్పించే ప్రాంతంలో ఏదో ఒకటి. ఈ రోజున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున మేలు చేసిందని మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అయితే మరి ఇంకా ఆఖరికి ఏం ఆగకుండా మరి తనే చాలా తెచ్చే విధంగా మాట్లాడుతాను. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా వీళ్ళకి. అసలు మీకు అర్థం ఇప్పటికి కూడా మీకు అర్థం కావడం లేదా బాబు గారు, పవన్ గారు? కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది కూడా మీ ప్రభుత్వం. అంటే ఎన్డీఏ నాయకత్వంలో కేంద్రంలోను రాష్ట్రంలోను ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గంలో మీకు సంబంధించిన మంత్రులు ఉన్నారు. కనుక మోడీ గారు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని మాట్లాడతారు. మీరు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ కేంద్రంలో మాట్లాడతారు. మరి ప్రభుత్వం మీద అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా తీసుకురావాలి? మీరు 15,000 కోట్ల రూపాయలు మేము అప్పుగా ఇప్పిస్తామని, దీర్ఘకాలిక అప్పుగా ఇప్పిస్తామని నిర్మలా సీతారామన్ గారు ప్రకటిస్తే, అంటే మోడీ గారు ప్రకటిస్తే దానికి అలసిపోయేంత వరకు చప్పట్లు కొట్టారు. వాస్తవానికి రాజధాని నిర్మాణానికి గ్రాంట్ రావాలి. చంద్రబాబు నాయుడు గారు గుర్తుంటే పునర్వ్యవస్థీకరణ చట్టం అనుసరించి ఆ రోజున రాజధాని నిర్మాణానికి 18,000 కోట్లని అసెస్ చేస్తే, కాదు 1,00,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి మాకు అని అడిగిన రోజును గుర్తించుకోమని నేను బాబు గారిని కోరుతా ఉన్నా. బాబు గారు చాలా సరదాగా లేకుంటే బహుశా నిరాశ నిర్లిప్తతో మాట్లాడ తెలియదు, కానీ ఈ 15,000 ఏం రాకున్నా ఏదో అప్పైనా మంచిదే కదా, 30 సంవత్సరాలకి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది కదా, అప్పుడు అప్పు తీర్చుకుంటారులే అని చెప్పాడు ఆయన. ప్రభుత్వంలో ఉన్నారు బాబు గారు, మీరు 15,000 కోట్లు, మరి మీరు అయినట్లు 1,00,000 కోట్లలో ఎంత మిగిలితే అంత మీరు గ్రాంట్గా ఈ రాష్ట్రానికి తీసుకొని రావాలి. ఈ రాష్ట్రానికి అప్పుగా ఇచ్చి ఆ అప్పును తీర్చుకోండి, మేము గ్యారెంటీ ఇస్తామంటే ఈ రాష్ట్రం దివాలా తీస్తుందని మీరు అనుకుంటున్నారా సీతారామన్ గారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఒక్క నిమిషం స్థిమితంగా కూర్చుని ఆలోచించి ఈ రాష్ట్రం గురించి ఆలోచించమని కోరుతా ఉన్నా. అట్లాగే ఏ ఒక్క అంశం కూడా స్పష్టంగా ప్రకటించలేదు. పోలవరం దగ్గర నుండి కూడా, పోలవరం గురించి ఈ ప్రాంతాల వాళ్ళు అట్లాగే మా ప్రాంతంలో మేము కూడా చాలా ఆశ పెట్టుకొని ఉంటాం. ఎంతో కొంత నీరు కృష్ణా డెల్టాలో మిగిలితే ఆ నీరు రాయలసీమకు వాడుకుంటాం కదా అనుకుంటూ ఉంటాం. కానీ మీకు ఒక పారాడాక్స్ చెప్పాలి, ఇక మీరు వర్షాల్లో తడిచి ముద్ద అవుతున్నారు. మా జిల్లాలో ఆఖరి ఒక చుక్క కూడా వర్షం పడలేదు. అంటే పట్టిసీమ ఎంత అవసరమో బాబు గారు మీకు మేము గుర్తు చేస్తూ ఉన్నాం. పట్టిసీమతో నువ్వు నీళ్లు పంపిన తర్వాత ఆ లెక్క పక్కన అడగడంలే, పోలవరాన్ని పూర్తి చేయండి, దానికి ఆ రోజు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మీకు మీరే దాని నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. మీ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి గారు దాన్ని మరింతగా పెంచి ఆయన నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. 10 సంవత్సరాల కాలంలో పోలవరం నువ్వు తప్పు చేసినావు అని మాట్లాడుకోవడం తప్ప, అప్పటికే పూర్తి అయి ఉన్న కాలువలు దాదాపు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే పూర్తయిన దాదాపు కాలువలు, ఈరోజు కూడా మీరు రేట్లు పెంచి మాట్లాడడమే తప్ప అసలు అచ్చంగా ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బులు మేము ఇస్తున్నామని, అది 10,000 కోట్లు 20,000 కోట్లు, మీ లెక్క ప్రకారం 30,000 కోట్లు ఎస్టిమేట్ వేశారు మీరు.
ఆ 18,000 కోట్లు రావాలంటా ఉన్నారు. ఆ 18,000 కోట్లు పోలవరానికి ఈ విధంగా ఇస్తా ఉన్నాం. బాబు గారు బహుశా మీరు మాట్లాడుకుని ఉంటారు, 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తా అంటున్నారు మీరు. కనుక 18,000 కోట్లు లేక 20,000 కోట్లు ఈ 3 సంవత్సరాలు ఏ విధంగా ఇస్తారో చెప్పించి ఉంటే బాగుండేది. అట్లాగే మాట్లాడితే కారిడార్ల గురించి మాట్లాడతారు. ఈ పాతవి ఈ ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, విశాఖపట్నం పెట్రో కారిడార్ సహా ఆ రోజున్న ఇండస్ట్రియల్ జోన్స్ కానీ 12 సంవత్సరాలు 13 సంవత్సరాల కింద విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. దానికి ఏదో 2 ప్రాంతాల్లో మేము అభివృద్ధి నిధులు ఇస్తామంటే చప్పట్లు కొడతా ఉన్నారు. అది కాదు మీరు చేయాల్సింది. అచ్చంగా ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ని, ఈ సముద్ర తీరంలో ఒకటి, బెంగళూరు నుంచి చెన్నై వరకు మరొకటి, ఈ రెండింటికి ఎన్ని వేల కోట్లు కేటాయించారో చెప్పించాల్సిన అవసరం ఉండేది. ఎందుకంటే మీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శనివారం స్థానిక ఎన్నిస్పేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం. హాజరైన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలి. మాజీ ఎమ్మెల్యే జగంపూడి రాజా, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ గంగిరెడ్డి. రాజమండ్రి ఏలూరు, రాజమండ్రి కాకినాడ నూతన బస్ సర్వీసుల ప్రారంభం. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.